సో పెళ్ళైన ఇమ్మీడియట్‌గానే మీకు ఒకవేళ పిల్లలు వద్దు అని అనుకుంటే, సో ఏ మెడిసిన్స్ వాడకుండా మీరు ముందుకు వెళ్ళాలంటే ఈ క్యాలెండర్ మెథడ్‌ని కూడా ఫాలో అవ్వచ్చు. ఇందులో ఏంటి డే 10 నుంచి డే 20 మధ్యలో మాక్సిమం అవాయిడ్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువుంటాయి. ఇంకా దీని మీద ఇంకా బెటర్‌గా మీరు తెలుసుకోవాలి అని అనుకున్న, ఇంకా మీకు కన్ఫర్మ్‌గా ఇలా క్యాలెండర్ మెథడ్ ఫాలో అవుతూనే మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వాలి అంటే, ఈ మధ్యలో మీరు ఒక అల్ట్రాసౌండ్ కూడా చేయించుకోవచ్చు. ఇన్‌ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర. ప్రత్యేకంగా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి, సో ఈ టైంలో మీరు స్కాన్ చేయించుకోవడం వల్ల ఏంటంటే, మీ ఓవ్యులేషన్ టైంని మీరు ఇంకా బెటర్‌గా 100% యాక్యురేట్‌గా ఈ క్యాలెండర్ మెథడ్‌ని ఈ అల్ట్రాసౌండ్ స్కానింగ్ కూడా హెల్ప్ చేస్తుందనమాట. సో ఇలా మనం చాలామందికి క్యాలెండర్ మెథడ్ ద్వారా కూడా వెళ్ళాము. అలా సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా డెఫినెట్‌గా నన్ను రాజమండ్రిలో 49లో మీరు కలవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.